జూబ్లీ హిల్స్లో 1,00,000 వర్సెస్ 3,00,000, 1,00,000 ఓటర్లు వర్సెస్ 3,00,000 ఓటర్లు. కోన్ కిస్పే భారీ పడేగా. 1,00,000 ముస్లిం ఓటర్ల మెప్పు పొందడానికి రవ్వంత రెడ్డి, ట్విట్టర్ టిల్లు ఇద్దరు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టోపీ పెట్టుకొని వచ్చి 3,00,000 ఉన్న మన హిందూ ప్రజలకు టోపీ పెట్టాలని ఆలోచిస్తున్నారు. మన చెవులో కాలీఫ్లవర్ పెట్టాలని వాళ్ళు చూస్తున్నారు. ఈ 1,00,000 ఓటర్ల మెప్పు పొందడానికి వాళ్ళు అడగక ముందే 5 ఎకరాల కబ్రిస్తాన్ని శాంక్షన్ చేసిండ్రు. అదే మన 3,00,000 ఉన్న మన హిందూ బంధువులకు ఏం చేసిండ్రన్న? మనము పొద్దున లేచి పూజ చేసుకునే మన అమ్మవారి గుడిని విధ్వంసం చేసిండ్రు, కూలగొట్టిండ్రు, అమ్మవారిని ఎత్తుకెళ్ళిపోయిండ్రు. అక్కడ రియల్ ఎస్టేట్ చేసి ఆ భూమిని అమ్ముకునే ప్రయత్నంలో ఈ రవ్వంత రెడ్డి ఉన్నాడు. అదే ఈ 1,00,000 ముస్లిం ఓటర్ల మెప్పు పొందడానికి అజారుద్దీన్కి మినిస్ట్రీ పోస్ట్ ఇచ్చిండ్రు. పాకిస్తాన్ని ప్రేమిస్తున్నారు, మన భారతదేశాన్ని ద్వేషిస్తున్నారు, మన భారతదేశాన్ని కించపరుస్తున్నారు. ఈ 1,00,000 ఓటర్ల మెప్పు పొందడానికి నాకు నిన్న మొన్న ఒక మీడియా మిత్రుడు చెప్పిండు, అక్క 3,00,000 ఉన్న హిందూ ఓటర్లకి ఒకవేళ ఒక్కొక్కరికి 5,000 ఇస్తే ఓటు కొనేటప్పుడు అదే ఈ 1,00,000 ఉన్న ముస్లిం ఓటర్లకు ఒక్కొక్కరికంట 4% 20,000 ఇస్తారంట. ఇప్పటికన్నా జూబ్లీ హిల్స్ ప్రజలారా, ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ మనని కనీసం ఒక మనుషులుగా ఓటర్లుగా కూడా చూడని వీళ్ళకి బుద్ధి చెప్పాలంటే, మన కట్టు బొట్టుని మన సాంప్రదాయాన్ని కాపాడాలి అని అంటే ఈసారి జూబ్లీ హిల్స్లో బీజేపీని గెలిపించండి.